నల్లేరు పచ్చడి చేసేద్దామా మరి? నల్లేరు చిన్న ముక్క కుండీలో వేస్తే చాలు, చాలా విపరీతంగా పెరుగుతుంది. వద్దన్నా వస్తూనే ఉంటుంది. అయితే పచ్చడికి నల్లేరుతో పాటు ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, చింతపండు, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లితో పాటు చిన్న బెల్లం ముక్క కూడాను. అంతే. ఎప్పట్లానే స్టోరీ వినేద్దాం మరి. నానమ్మ నల్లేరు పచ్చడి బాగా చేసేవారు. మాకు వద్దని మారం చేస్తే నల్లేరు పచ్చడి తిన్న నత్త కూడా పరిగెడుతుందని నీకు తెలుసా అనేవారు. ఇప్పుడు నువ్వు తింటే రేపు పరుగు పందెంలో నువ్వే ఫస్ట్ వస్తావు అనేవారు. నిజమే, అలానే జరిగేది. ఊరికే రోడ్డు పక్కన ఉంది కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు మరెందులోనూ ఉండవని చెప్పి అందరితో తినిపించేవారు. ఇది తింటే కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. అప్పుడు నువ్వు త్వరగా ముసలి కూడా అవ్వు అనేవారు. నిజమే కదా. ఇప్పుడు 20 రాకముందే బలహీనతతో పాటు కీళ్ళ నొప్పులు కూడాను. నేనైతే ప్రతి నెల చేస్తూనే ఉన్నాను. కుదిరితే మీరు కూడా ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి.